హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకొంతమంది బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వీడియో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ యారీ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, యాంకర్ థ్రెడ్, 1 mm and 2 mm cut beads, 4 mm జమ్కీ, జర్కన్ స్టోన్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తూ 4 mm చెమ్కీని కిందకి దింపేటప్పుడు యూజ్ చేస్తూ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్, అంటే మరీ పెద్దవి కాదు, చిన్న ఫ్లవర్ షేప్ కోసం మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. మధ్యలో బుటీ వర్క్ కోసం వేసుకుంటున్నాం కాబట్టి ఒక 6 టైమ్స్ ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm చెమ్కీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్స్ దగ్గర, అంటే హాఫ్ సర్కిల్స్ దగ్గర మనం కార్నర్ ఉంది కదా, అక్కడ 3 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4 mm జమ్కీ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చిన్న బుటీ వర్క్స్ ఈ విధంగా మొత్తం మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ అవుట్లైన్ మీద నేను 1 mm కట్ బీడ్స్ని ఫస్ట్ లోపల స్టిచ్ చేస్తున్నాను ఒక బార్డర్ లాగా. తర్వాత దాని మీద, అంటే అవుట్లైన్ మీద కూడా సేమ్ 1 mm కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 mm కట్ పీస్ యూజ్ చేసి ఈ ఫ్లవర్స్ అన్నిటిని స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో మనం ఈ కట్ వర్క్ హాఫ్ సర్కిల్స్ మీదేమో 2 mm కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ కట్ బీడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫ్రెంచ్ నాట్స్కి యూజ్ చేసామో అదే కలర్ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. టూ లైన్స్ చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత జరీ థ్రెడ్తో ఇంకొక లైన్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫైనల్గా ఫ్లవర్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ బార్డర్ లాగా
హ్యాండ్స్కి ఆల్ ఓవర్ లాగా వేసుకున్నాం అనుకోండి, చాలా గ్రాండ్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.